మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఆమె సినిమాల్లోకి రాకపోయినా వ్యక్తిగత కారణాలతోనే ఎన్నోసార్లు వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఫ్యామిలీలో పుట్టిన ఈమె తన మొదటి ప్రేమ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసేలా చేసింది. కుటుంబ సభ్యులను ఎదిరించి తాను ప్రేమించిన వాడితో వెళ్లిపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అంతేకాదు తన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేయించిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక కుటుంబాన్ని కాదనుకుని అతడితో వెళ్లిపోయి ఒక కూతురు పుట్టాక అతడికి విడాకులిచ్చి మళ్లీ తండ్రి చెంతకు చేరింది. దీంతో ఆయన శ్రీజాను తన కోరిక మేరకు కళ్యాణ్ దేవ్కిచ్చి అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. వీరి వివాహానికి గుర్తుగా ఒక కూతురు పుట్టింది. ఇక మామ చిరంజీవి ప్రోత్సాహంతో కళ్యాణ్ దేవ్ కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఇక అంతా బాగానే ఉంది అనుకునే సమయంలో ఏమైందో తెలియదు కానీ సడన్గా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకుని విడిపోవటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన విడుదల చేయకపోయినా విడాకుల వార్త సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారుతోంది. వీరి బంధానికి గుర్తుగా పుట్టిన పాప కూడా చిరంజీవి దగ్గరే ఉంది. కళ్యాణ్ దేవ్ మాత్రం తన కూతుర్ని వారానికి ఒకసారి కలుస్తూ పలు భావోద్వేగ పోస్టులతో అందరినీ కంటతడి పెట్టిస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు తన కూతురితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను, అలాగే తన బ్రాండ్ ప్రమోషన్స్ను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈయన గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో సైలెంట్ అయిపోయారు. ఇక దీంతో కళ్యాణ్ దేవ్ ఎందుకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం లేదని అభిమానులు కూడా అనుకున్నారు. అయితే మళ్ళీ తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు కళ్యాణ్ దేవ్. తన కూతురితో ఉన్న ఫోటోతో పాటు హార్ట్ సింబల్, కాఫీ, అలాగే గులాబీ పువ్వులను షేర్ చేస్తూ నేను ఎప్పుడూ కూడా ప్రేమనే ఎంచుకుంటాను, మీరు అలాగే చేస్తారా అంటూ ఒక క్యాప్షన్ జోడించారు. దీంతో కళ్యాణ్ దేవ్ మళ్లీ ప్రేమలో పడ్డాడని అందరూ పలు రకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తూ ఈ విషయంపై చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఇక ఈ విషయాన్ని శ్రీజకి తెలిసేలా చేయాలని ఈ పోస్టు పెట్టి ఉంటాడని మరికొంతమంది అభిప్రాయం తెలియచేస్తున్నారు. మరి ఇందులో ఏది నిజం ఉంది, ఎంత నిజం ఉంది అనే విషయం తెలియదు కానీ కళ్యాణ్ దేవ్ పెట్టిన పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఇకపోతే ఈ ఫోటోలలో చిరంజీవి చిన్న మనవరాలు శ్రీజ కళ్యాణ్ల కూతురు చాలా ముద్దుగా ఉంది. ముఖ్యంగా తండ్రి పోలికలే వచ్చాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పిల్లల కోసమైనా వీళ్లు కలిసి ఉండాలని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై ఈ జంట ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.